హలో గాయ్స్! ఈరోజు మనం చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా మసాలా లేకుండా ఉండే వంకాయ టమాటా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా తయారీ మొదలుపెడదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి 2 గ్లాసుల నీళ్లు పొయ్యాలి. వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉప్పు ఉన్న నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు నల్లగా మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 3 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. నూనె వేడాక కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఉప్పు ఉన్న నీటిలో పెట్టుకున్న వంకాయ ముక్కలను తీసి ప్యాన్లో వేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా వంకాయలు కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల కలర్ అప్పుడే మారకుండా మంచిగా ఫ్రెష్‌గా ఉంటుంది. పసుపు వేసుకోవాలి. ఇది చేదు పడకుండా చూస్తుంది వంకాయ అనేది. మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, వంకాయలు మంచిగా నూనె అంతా కలిసేటట్లుగా మంచిగా కలుపుకోవాలి నిదానంగా. మంచిగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మంటపై మంచిగా వంకాయలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. వంకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి మంచిది, ఇమ్యూనిటీ పెంచుతుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది వంకాయలో. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. వంకాయలు కొద్దిగా ఉడికిన తర్వాత కట్ చేసిన 3 టమాటాలను వేసి బాగా కలపాలి. మళ్ళీ మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా తీసి మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత ఒక స్పూన్ కారం, అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా అన్ని పదార్థాలు మంచిగా కలిసేటట్లుగా మంచిగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కూరని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి మంచిగా స్లిమ్‌లో పెట్టి ప్రాసెస్ మొత్తం స్లిమ్‌లో పెట్టి చేసుకోవాలి. అడుగు పట్టకుండా మంచిగా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలిసేటట్లు మంచిగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇలా వంకాయలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మంచిగా చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మరో 5 నిమిషాలు మంచిగా ఉడికినాక వంకాయ టమాటా కూర చాలా రుచిగా తయారవుతుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లి బాగా కలిపి 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, చపాతీ లేదా రోటీలో ఈ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మసాలా లేకుండా ఇలా చేసుకోండి. వీలైనంత వరకు మసాలా లేకుండా చేసుకోనీకి ప్రయత్నించండి కర్రీస్ అన్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.